తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నవనరసింహ క్షేత్రాల్లో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం కోనసీమ జిల్లాలోని అంతర్వేది టౌన్లో ఉంటుంది. విష్ణుమూర్తి దశావతారాల్లోని ఒకటైన నరసింహ అవతారాన్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ ఆలయం బంగాళాఖాతం అలాగే గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ఠ గోదావరి కలిసే ప్లేస్లో ఉంటుంది. పాలకొల్లు టౌన్ నుండి అంతర్వేది వెళ్ళటానికి 2 రూట్స్ ఉంటాయి. ఒకటి రోడ్డు మార్గం ఉంటుంది, మరొకటి ఇలా బోట్ రూట్ ఉంటుంది. అంతర్వేది టౌన్ చుట్టూ గోదావరి ప్రవహిస్తుంది. అది ఒక ఐలాండ్ లాగా ఉంటుంది. ఒకవైపు సముద్రము, మిగిలిన 3 వైపులు గోదావరి నది ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళాలంటే గోదావరిని దాటాలి. ఒక రూట్లో వెహికల్స్ వెళ్ళటానికి బ్రిడ్జ్ ఉంటుంది. ఈ రూట్లో ఈ బోటు ద్వారానే మనం నది దాటాలి. ఈ బోట్ రూట్లో అయితే డిస్టెన్స్ తక్కువ ఉంటుందని చెప్తే మేము ఇలా వచ్చాము. ఇక్కడ బోట్లో నది దాటడానికి 2 వీలర్స్కి ఒక పర్సన్ ఉంటే 35 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎక్స్ట్రా మెంబర్స్కి ఎక్స్ట్రా 20 రూపీస్ పే చేయాలి. అలాగే కార్కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ 200 రూపీస్కి ఒక్కరికి మాత్రమే ఫ్రీగా అలో చేస్తారు. తర్వాత కార్లో ఎక్స్ట్రా ఎంతమంది ఉంటే అన్ని 20 రూపీస్లు పే చేయాలి. మేము 3 మెంబర్స్ ఉన్నాము. మాకు టోటల్గా 240 రూపీస్ ఛార్జ్ చేశారు. నాకైతే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అనిపించింది. మీరు బోట్లో నది దాటడాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటేనే ఈ రూట్లో రండి, లేదంటే రోడ్డు మార్గమే మంచి ఆప్షన్. మేము రిటర్న్లో అయితే రోడ్డు మార్గంలోనే వెళ్ళాము. బోట్స్ అయితే 15 మినిట్స్కి ఒకటి ఉంటాయి. నది క్రాస్ చేయడానికి 5 మినిట్స్ పడుతుంది. బోట్ రూట్లో వచ్చి అంతర్వేది వెళ్ళే రూట్లో విజువల్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఫస్ట్ టైం ఇటు సైడ్ వచ్చే వారికి అయితే ఈ విజువల్స్ అన్నీ చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తాయి. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే. అలాగే ఈ రూట్లో కొన్ని వేల ఎకరాల్లో చేపల చెరువులు కనిపిస్తాయి. అక్కడ కనిపిస్తున్నదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము. మేము వెళ్లే ముందు రోజే స్వామివారి కళ్యాణ ఉత్సవాలు అయిపోయాయి. అందుకే ఆలయం మొత్తం లైటింగ్ సెటప్ ఉంది. ఇది ఆలయం సౌత్ గోపురం. ఇటు నుండి లోపలికి వెళ్ళటానికి అలో లేదు. ఆలయం లోపలికి మనము వెస్ట్ గోపురం సైడ్ నుండి ఎంటర్ అవ్వాలి. ఈ సౌత్ గోపురం సైడే పార్కింగ్ ఏరియా ఉంటుంది. 2 వీలర్స్ 4 వీలర్స్ అన్ని ఇక్కడే పార్క్ చేయాలి. ఇదే వెస్ట్ గోపురం. 5 అంతస్తులుగా ఉంటుంది. చూస్తున్నారు కదా, లైటింగ్ కోసం అనేసి మొత్తం కర్రలు కట్టారు. అందుకే మనం గోపురం పైన ఉన్న శిల్పాలను క్లియర్గా చూడలేము. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో స్వామివారి కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి. అప్పుడు కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. చెప్పల్ స్టాండ్స్, పూజా సామాగ్రి షాప్స్ ఇటు సైడ్ ఉంటాయి. మరోవైపు భక్తులు కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయి. వెస్ట్ గోపురం ఎదురుగా పెద్ద హాల్ ఉంటుంది. స్వామివారి కళ్యాణం ఇక్కడే జరుపుతారు. అలాగే ఉత్సవాలు లేని టైంలో భక్తులు ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే వివాహాలు కూడా ఇక్కడ జరిపించుకోవచ్చు. ఈ క్షేత్రం స్థల పురాణాన్ని ఇక్కడ మీరు చదవచ్చు. అలాగే ఈ ఆలయంలో జరిపే పూజా కార్యక్రమాల వివరాలను ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6:30 AM to 1 PM, తర్వాత 3 PM to 7:30 PM. ఈ ఆలయంలో ప్రతిరోజు అన్నదానం కూడా జరుపుతారు. ఇక ఆలయం లోపలికి వెళ్దాం. ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం వెనకాల నుండే మనం దర్శనానికి వెళ్ళాలి. ఇదంతా బయట ప్రాంగణం. స్పెషల్ ఎంట్రీకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే లడ్డు ప్రసాదం 15 రూపీస్ ఉంటుంది.
ఫ్రీ దర్శనానికి ఎంట్రీ ఇటు సైడ్ నుండే వెళ్ళాలి. ₹100 దర్శనం అయితే డైరెక్ట్గా లోపలికి వెళ్ళొచ్చు. ధ్వజస్తంభం ఆనుకుని గరుడాలయం ఉంటుంది. ఈ ప్రాంగణంలో ఒక వేప వృక్షం ఉంటుంది. భక్తులు ఇక్కడ దీపాలని వెలిగించవచ్చు. ఇదే శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఎంట్రీకి ఇరువైపులా విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి. అలాగే ఈ గోపురానికి ఇరువైపులా కొబ్బరికాయలు కొట్టే ప్లేసెస్ ఉంటాయి. ఆలయం లోపలైతే కొబ్బరికాయలు కొట్టడానికి అలో లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నవనరసింహ క్షేత్రాల లిస్ట్ని ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ మండపంలో అయితే చాలా పిల్లర్స్ ఉన్నాయి. ఇక్కడే కాదు, ఈ టెంపుల్లో మీరు ఎక్కడ చూసినా పిల్లర్స్ కనిపిస్తూనే ఉంటాయి. భక్తులు ఎక్కువగా లేనందుకు మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. ఈ మండపంలోనే స్వామివారి కళ్యాణ మండపం ఉంటుంది. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా ఇలా పిల్లర్స్ కనిపిస్తూనే ఉంటాయి. మనం దర్శనానికి వెస్ట్ సైడ్ నుండి గర్భాలయం లోపలికి వెళ్తాము. అలాగే సౌత్ సైడ్ నుండి బయటకు వస్తాము. ఇక్కడ శ్రీ వికనశాచార్య స్వామి సన్నిధి ఉంటుంది. మరోవైపు యాగశాల ఉంటుంది. అన్ని నరసింహస్వామి ఆలయాల్లో స్వామివారు తూర్పు వైపు తిరిగి ఉంటారు. కానీ ఈ ఒక్క ఆలయంలో మాత్రమే స్వామివారు పశ్చిమ వైపు తిరిగి ఉంటారు. ఇక్కడ ఉన్నది భక్త ఆంజనేయుడు. మరోవైపు గరుడ విగ్రహం ఉంటుంది. స్పెషల్ టికెట్ తీసుకున్న వారికి గర్భాలయం లోపలికి అలౌ చేస్తున్నారు. ఫ్రీ దర్శనం వారికి అయితే అలౌ చేయట్లేదు. గర్భాలయంకి ముందు కోదండరామస్వామి సన్నిధి ఉంటుంది. దర్శించుకోవడం మర్చిపోకండి. గర్భాలయంలో మనం నరసింహస్వామిని అలాగే స్వామి ఒడిలో కూర్చున్న లక్ష్మీదేవిని దర్శించుకోవచ్చు. భక్తులు ఎక్కువగా లేనందుకు 10 minutesలో మా దర్శనం కంప్లీట్ అయింది. మనం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాము. ఇక అన్ని వీడియోస్ లాగా ఆలయంలోని మిగిలిన దేవుళ్ళను దర్శించుకోవడంతో పాటు ఆలయం అన్ని వైపుల విజువల్స్ని కూడా మనం చూద్దాము. ఆలయానికి వెస్ట్ సైడ్ మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు. మరోవైపు రాజలక్ష్మీదేవి మందిరం ఉంటుంది. ఆలయానికి నార్త్ సైడ్ ఉన్న మండపంలో శ్రీ భూదేవి తాయారు అలాగే శ్రీ రంగనాయక స్వామి మందిరాలు ఉంటాయి. మొదటిగా ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో పల్లవ రాజుల కాలంలో నిర్మించారంట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయాన్ని 1883లో కపనాటి కృష్ణమ్మ గారు నిర్మించారంట. తర్వాత రెగ్యులర్గా ఈ ఆలయాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. స్వామివారి కళ్యాణ ఉత్సవాల కారణంగా ఆలయానికి రీసెంట్గా పెయింట్స్ వేశారు. అందుకే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ ఆలయంలో మనము పై అంతస్తుకు కూడా వెళ్ళి అన్ని గోపురాలను చూడొచ్చు. ఫస్ట్ మనం కింద ప్రాంగణాన్ని చూసి తర్వాత ఆలయం పైకి కూడా వెళ్దాము. ఇది స్వామివారి గర్భాలయము. గర్భాలయం గోపురం చుట్టూ చాలా విగ్రహాలు ఉంటాయి. నేను ఆలయం పైకి వెళ్ళినప్పుడు మీకు అన్నింటినీ డీటెయిల్గా చూపిస్తాను. ఈ ఆలయం ఎంత పురాతనమైందో తెలిసే విధంగా ఈ గర్భాలయ గోడలకు ఎలాంటి పెయింటింగ్స్ వేయలేదు. డ్యామేజ్ అయిన చోట్ల రిపేర్స్ మాత్రమే చేశారు. గోపురాన్ని మొత్తం రీకన్స్ట్రక్ట్ చేశారని అనుకుంటున్నాను. ఈ ఆలయంలోని పిల్లర్స్ అలాగే చాలా వరకు గోడలు అప్పుడు నిర్మించినవే. ఇప్పుడు వాటికి పెయింట్స్ వేయటం వల్ల కొత్తగా కనిపిస్తున్నాయి. ఆలయం నార్త్ ఈస్ట్ కార్నర్ నుండి వ్యూ ఇది. ఆలయానికి ఈస్ట్ సైడ్ మండపంలో శ్రీ సంతాన గోపాల స్వామి మందిరం అలాగే కేశవ స్వామి మందిరాలు ఉంటాయి. ఈ ఆలయంలో చాలా గోపురాలు ఉంటాయి. ఆలయం పైకి వెళ్తే మనం అన్ని గోపురాలను చూడొచ్చు. అలాగే ఫస్ట్ టైం వెళ్ళేవారు తప్పకుండా ఆలయం పైకి వెళ్ళి గోపురాలను చూడండి. ఇక్కడికి చాలా మంది లోకల్ వాళ్ళే వస్తుంటారు. అందుకే ఎక్కువ మంది భక్తులు ఆలయం పైకి వెళ్ళటం లేదు. నరసింహస్వామి గర్భాలయం బ్యాక్ సైడ్ వ్యూ ఇది. ఈ గర్భాలయాన్ని ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో నిర్మించారంట. ఆలయం సౌత్ ఈస్ట్ కార్నర్ నుండి వ్యూ ఇది. ఈ సౌత్ మండపంలో ఆచార్యులు ఆళ్వార్ల సన్నిధి అలాగే చతుర్ముఖ ఆంజనేయ స్వామి మందిరాలు ఉంటాయి. దర్శించుకోవటం మర్చిపోకండి. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు నరసింహస్వామి సుదర్శన హోమం జరుపుతారు. ఈ హోమం జరిపించడానికి ఒక జంటకి ₹400 ఛార్జ్ చేస్తారు. ఇక ఆలయం పైకి వెళ్ళి అక్కడి నుండి కూడా వ్యూస్ని మనం చూద్దాము.
ఆలయం పైన వ్యూ ఇది. మధ్యలో నిల్చొని చుట్టూ చూస్తే చాలా వరకు గోపురాలు మనకు కనిపిస్తాయి. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో కూడా ఇలా ఆలయం పైకి వెళ్ళి అన్ని గోపురాలను మనం చూడొచ్చు. దానికి వాళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడైతే ఎలాంటి ఛార్జ్ లేదు. ఇది రామాలయ గోపురం చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా కొందరు భక్తులు దీపాలు వెలిగిస్తున్నారు. ఇది లోపల ప్రాంగణంలోని వెస్ట్ గోపురం. అక్కడ కనిపిస్తున్నది సౌత్ గోపురం. ఇది లక్ష్మీ నరసింహస్వామి వారి గర్భాలయ గోపురం. ఇక్కడ గర్భాలయ గోపుర దర్శనానికి స్టెప్స్ కూడా ఏర్పాటు చేశారు. గర్భాలయ గోపురం ఫ్రంట్ వ్యూ ఇది. ఈ ఆలయానికి రాలేని వారి కోసం నేను అన్ని వైపుల నుండి విజువల్ చూపిస్తున్నాను. ఈ స్టెప్స్ పై నుండి ఆలయం వ్యూని చూడండి. బయట ప్రాంగణంలోని ఈస్ట్ అలాగే వెస్ట్ గోపురాలు తప్ప మిగతా వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఇది లోపల ప్రాంగణంలోని వెస్ట్ గోపురం. ఇందులో నుండి కూడా కిందకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. ఇది సౌత్ గోపురం, అది ఈస్ట్ గోపురం. ఇది గర్భాలయ గోపురం. ఎదురుగా ఉన్నది రామాలయ గోపురం. ఇవి వెస్ట్ గోపురాలు. గర్భాలయ గోపురం సౌత్ సైడ్ ఉన్న శిల్పాలను చూద్దాము. కాళేయ సర్పంపై నాట్యం చేస్తున్న శ్రీకృష్ణుడు, తరువాత 4 చేతులతో ఉన్న శివుడు, సీతారామ లక్ష్మణుడు, అలాగే ఆంజనేయ స్వామి, పైన విష్ణుమూర్తి లక్ష్మీదేవులను మనం చూడొచ్చు. ఈ ఆలయం పైన మొత్తం ప్లేస్ తిరిగి అన్ని వైపుల నుండి విజువల్స్ ని మనం చూడొచ్చు. గర్భాలయ గోపురం ఈస్ట్ సైడ్ వ్యూ ఇది. విష్ణుమూర్తి అవతారాల మధ్యలో సూర్య భగవాను మనం దర్శించుకోవచ్చు. గర్భాలయ గోపురం నార్త్ సైడ్ వ్యూ ఇది. విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, శ్రీకృష్ణుడు, చివరిగా వరాహ లక్ష్మీ నరసింహస్వామిని మనం దర్శించుకోవచ్చు. మనం ఈ ఆలయం పైన కూడా అన్ని వైపుల నుండి విజువల్స్ చూసాము. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఈ ఆలయానికి రాలేని వారికి వీడియోను షేర్ చేయండి. మనం ఆలయం మొత్తాన్ని సందర్శించుకున్న తర్వాత గర్భాలయం బ్యాక్ సైడ్ నుండే బయటకు వెళ్ళాలి. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి ఉచిత ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులు ఉన్నారో. మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడంతో పాటు అన్ని విజువల్స్ని చూసాము. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.